నిన్ను ఎండబెట్టి నిన్ను ఎండగట్టి గొంతారు చేస్తుంటే నీకు పదవిస్తే ఏం సుఖం? యేసయ్య సమరస్థితి అంటాడు, బిడ్డ నీళ్ళు ఇస్తావా? తడబడుతుంటే ప్రభు అన్నాడు, ఈ నీళ్లు ఎన్ని తాగిరే ఇంతే బిడ్డ. అప్పుడు యేసయ్య చెప్తున్నమాట, బిడ్డ ఈ నీళ్లు ఎంత తాగినా నీకు దాహం తీరదు, నేనిచ్చు నీళ్లు తాగితే మళ్ళీ నీకు దాహం కలదు. పాపం చేసేవాడికి ఒక్కసారే చేస్తాననిపిస్తుంది, మాంతడాడు. ఇదే చివరిసారి సినిమా మానేడా, వాడు ఎంత పాపం చేసినా దాహం తీరట్లా. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నువ్వు చేయలేబట్టి ఆ కాకిని నేనే అని నాకు చెప్పొద్దు, కానీ ప్రార్థన చేసుకున్నప్పుడైతే రొమ్ము కొట్టుకుని ప్రలాపించి దేవుని దగ్గర పశ్చాత్తాపడు. అయ్యా నేను తప్పు చేసిన మాట నిజమే, నేను నమ్మకంగా లేను, నాకు అప్పగించిన పని చూసుకొని తేటగా మంచిగా ఇంటికి రాలేదు, దారిలో నా కన్నులు చెడిపోయాయి, దారిలో నా చేతులు చెడిపోయాయి, దారిలో నా హృదయము తప్పిపోయింది, కనికరము పొందగలను ఆ పొలానికి వెళ్ళిపోతానయ్యా అంటే ఎక్కడ బలమైన వాక్యమును పొందగలను అక్కడికి పోతాను, ఎక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడగలను అక్కడికి పోతాను, నా దప్పిక తీర ఎక్కడ నాకు అభిషేకం దొరుకుతుంది అక్కడికి పోతాను. అది కదా కనికరము కలిగిన పొలం అంటే. నిన్ను ఎండబెట్టి నిన్ను ఎండగట్టి గొంతారు చేస్తుంటే నీకు పదవిస్తే ఏం సుఖం? యేసయ్య సమరస్థితి అంటాడు, బిడ్డ నీళ్ళు ఇస్తావా? ఏదో పిచ్చి మాటలని చెప్తుంది, నాకు నీళ్ళు ఇస్తావా? తడబడుతుంటే ప్రభు అన్నాడు, ఈ నీళ్లు ఎన్ని తాగిరే ఇంతే బిడ్డ, నేనిచ్చు నీళ్లు తాగితే నీకు మళ్ళీ దాహం అవదు. అట్లయితే ఇవ్వండి, రోజు ఎండపూట చచ్చిపోతున్నాను నేను, ఇవ్వండి. అప్పుడు యేసయ్యనాడు, తప్పకుండా ఇస్తా బిడ్డ, పోయి నీ భర్తను తీసుకొని రా అనేసరికి గజగజలాడిపోతూ, అయ్యా నాకు భర్త లేడు అన్నాడు. అయ్యో బిడ్డ అనాలి కదా, కానీ ఏమన్నాడు తెలుసా? కరెక్టే చెప్పావు, ఇదివరకు 5 ఉన్నారు, ఇప్పుడు ఒకడున్నాడు, ఎవడో భర్త కాదన్నాడు. కుండ పడేసింది, కాళ్ళు పట్టుకుంది. స్తోత్రం చెప్పండి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా అని ఊర్లో సాక్ష్యం చెప్తున్న మాట గుర్తుందా మీకు? మొత్తం చెప్పేశాడట. అప్పుడు యేసయ్య చెప్తున్న మాట, బిడ్డ ఈ నీళ్లు ఎంత తాగినా నీకు దాహం తీరదు, నేనిచ్చు నీళ్లు తాగితే మళ్ళీ నీకు దాహం కలదు. పాపం చేసేవాడికి ఒక్కసారే చేస్తాననిపిస్తుంది, మాంతడాడు. ఇదే చివరిసారి సినిమా మానేడా, వాడు ఎంత పాపం చేసినా దాహం తీరట్లా. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నువ్వెన్నిసార్లు ఈ రోజు నుంచి మానేద్దాం అనుకున్నా నీ వల్ల కావట్లేదు, ఈ దాహం తీరేది కాదు. కానీ దేవుని పరిశుద్ధాత్మ చేత కానీ నువ్వు నింపబడితే నీ దాహం తీరిపోతుంది, నీకు మళ్ళీ అట్లాంటి వాటి మీద ఆశ కూడా కలగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ప్రయత్నం చేస్తే సాధ్యం కాదు, కృషితో సాధ్యం కాదు, ఏ థెరపీతో సాధ్యం కాదు. దేవుని వాక్యము నీతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, తేటగా ఈ మాట వినండి, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడేది కేవలం భాషలు మాట్లాడడానికి, ఓ కదిలిపోవటానికి, ఆనందపడిపోవటానికి కాదు. మనకి ఇక పాపిష్టి దాహం ఉండదు, లోకపు దాహం ఉండదు, ఈ శరీర సంబంధమైన తుచ్చమైన ఆశల కోరికల దాహం ఉండదు. మనకిక దైవీకమైన వాంఛలతో మనం నింపబడి దేవుని బిడ్డలుగా బ్రతకగలుగుతాం. హల్లెలూయా. ఎవని పొలములో కనికరమును పొందుదును అంటే అర్థం ఏంటి తెలుసా? ఎక్కడ సమృద్ధిగా వాక్యం దొరుకుద్దో, ఎక్కడ నేను దప్పిక తీరా జలములు త్రాగగలను అక్కడ. సరే, అక్కడ సమృద్ధిగా నీకు వాక్యము దొరుకుతున్నది, ఆత్మ దొరుకుతున్నది, మరి నువ్వేం చేయాలి? ఆ పొలము యొక్క యజమానికి ఆ పనివాడు చెప్తున్నాడు, ఆ బిడ్డ కొద్ది వారినే కానీ గొప్పవారిని కానీ వెంబడించక తల ఉంచుకొని పనిగా ఏరుకోవటమే కానీ తల ఎత్తి ఎవ్వరి వైపు చూడటం లేదు అని. సంఘ కాపరులు మనకి ఎలాంటి కృప చూపాలట? పొలములో మనకి ఏ కరుణ దొరకాలట? సమృద్ధిగా దేవుని వాక్యం, దేవుని ఆత్మ. నువ్వు సంఘానికి పోయినప్పుడు దేవుని వాక్యక్రమములో ముందుకు పోవాలి, దైవజనుని వెంబడించాలి. కానీ కొద్ది వారిని కానీ గొప్పవారిని కానీ వెంబడించడానికి వెళ్ళే అది దేవుని వాక్య పద్ధతి కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలీషా గారికి కొంతమంది శిష్యులు ఉన్నారు, మీకు తెలుసో తెలీదో. వాళ్ళు కొంతకాలానికి ఇరుకనిపించిందంట అయ్యగారి దగ్గర ఉన్న సహవాసం. మేము సపరేట్ అయిపోతామని ప్రపోజల్ పెట్టారు. సరే పొండి నాన్న, ఇష్టం కాకపోతే నేను ఎందుకు ఆపుతాను పొండి అన్నాడు.
మేము పోతాం కానీ నువ్వే రావాలి మాకు తోడన్నారు. ఇదొక దరిద్రం. నీ వద్దు, నీ ఇల్లొద్దు, నీ సహమస్వద్దు, మేము సపరేట్ అయిపోతాం, ఈ పనికి మళ్ళీ పని కూడా నువ్వే సపోర్ట్ చేయాలి. మళ్ళీ తప్పదుగా, తండ్రి గారు కదా పదాల్లో అన్నాడు. ఆడు యోర్దాను దగ్గర ఒక చెట్టు ఎక్కాడు, తప 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 బాదుతూ ఉన్నాడు. కట్టె ఉండిపోయింది, గొడ్డలు పోయి నదిలో పడిపోయింది. అయ్యో నా దైవజనుడా, అది ఎరువు తెచ్చింది అన్నాడు. అవునా, మనది కదా కొడుక? కాదయ్యా. ఎవరిది? నేను చెప్పలేను, చెప్తే కొడతావు నువ్వు అంటే. ఎలీషా దగ్గరే ఉన్నాడు వీడు, కానీ ఎప్పుడో ఇంకొకటి దగ్గరికి వెళ్ళాడు. అయ్యకి చెప్పకుండానే వేరే గొడ్డలు తెచ్చాడు, అయ్యగారి ఇంట్లోనే దాచిపెట్టాడు. ఆ గొడ్డలను చూసుకునే వీడు పోజు కొడుతున్నాడు. అయ్యా మేము వెళ్ళి వేరే కట్టుకుంటాం, మేము వెళ్ళి వేరే కట్టుకుంటాం. వీడి ధైర్యం అంతా ఆ ఎరువు తెచ్చిన గొడ్డలే. నీ తెలివిపాడుగాను వెళ్ళాడు, యోర్దాను ఒడ్డున కూర్చున్నాడు. ఈ రోజుతో మాకు విడుదల వచ్చింది, అయ్యగారు నడిపిపోయింది, మాకు స్వతంత్రం వచ్చింది. ఆగస్టు 15 నేనేనోయ్, విడుదల వచ్చింది మాకేనోయ్. కొట్టుకుంటా కూర్చున్నాడు. నెక్స్ట్ ఏంటి? కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. ఎందుకని? గొడ్డలు పడిపోయింది కదా, కట్టె మిగిలింది. అది పోయింది, నదిలో పడ్డది. ఏం చేయాలి? కట్టెని ఎత్తి కొట్టుకోవాలి. అప్పుడు అయ్యో నా ఏలినవాడా, ఏలినవాడా అన్నావు కానీ ఆయన ఎప్పుడు ఏళ్ళనిచ్చావరా? నీ పెత్తనం నీదే కదరా, నీ టేస్ట్ నీదే కదా. పేరుకు సంఘానికి రావటమే కానీ వీడి కనెక్షన్లు వేరు, వీడి సంబంధాలు వేరు, వీడు పోయేది కలిసి వచ్చేది ముచ్చట వేరు, గొడ్డలు తెచ్చుకునేది వేరు, దాచేది వేరు. ఆదివారం మాత్రం ప్రైస్తులండి అయ్యారు, ప్రభుస్తోత్రం అండి, వందనములండి, హల్లెలూయా, నోరు ముయ్య వేషధారి. ఇలాంటి దొంగ దొంగ పనులు చేస్తే నాకు మహాచిరాకు అవుతుంది. తేటగా మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కడుపులో ఏమన్నా ఆయాసం ఉందా, బాధ ఉందా? అయ్యగారి ఇంటికి పో, అయ్యా నాకు ఇట్లా కష్టం అనిపించింది, అయ్యా నాకు ఇది బాధ చెప్పుకో, తండ్రి కదా. ఎవని పొలములో ఉన్నావో వాని ఆయుధమే ఉండాలి, కానీ వేరొక ఆయుధం ఎట్లా వచ్చిందిరా నీ కాడికి? అయ్యకు చెప్పకుండా ఎప్పుడో పోయిన్నాడు, అన్ని తిరుగుతాడు వీడు. వీడు ఒక గెహాజీ రకం కదా వీడు. అయ్యగారు ప్రార్థనలో ఉన్నాక కళ్ళు మూసుకున్నాక మెల్లిగా లేచి బయటికి వెళ్ళి నయ్యమని రథం వెనకాల పరిగెడుతున్నాడు. సార్ మీరు స్వస్థపడ్డారు కదా, కృతజ్ఞత కానుక ఇవ్వాలి కదా. అయ్యో వద్దనటంటే ఆయన అట్నే అంటాడులే. కొంతమంది అతిథులు వచ్చారు, వారికి బట్టలు పెట్టాలనుకుంటాం, కొన్ని నూతన వస్త్రములు మీ వద్ద కలవా? ఆడ రథం నుండి ఇచ్చేశాడు, మొత్తం తీసుకొచ్చి వేరే రూములో పెట్టాడు. మళ్ళీ ఏమి తెలియకుండా చేతులు కడుక్కొచ్చిన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దైవజనుడు అంటారు, ఒరే ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొని వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? నాకైతే చాలా దుఃఖం వస్తుంది ఆ వాక్యం చదివినప్పుడు. దైవజనుడు బలహీనతో రూములో పడి ఉండొచ్చు గాక, దైవజనుడు సభల కొరకు వేరొక గ్రామానికి వెళ్ళొచ్చు ఉండొచ్చు గాక, అతని మనస్సు తన సంఘ బిడ్డల మీదనే ఉంటుంది, వాళ్ళతోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రేమ గల తండ్రిని వదిలిపెట్టి నువ్వు ఎక్కడికో పోయి గొడ్డలు తెచ్చుకున్నావు. ఏమైంది ఇప్పుడు? ఆ గొడ్డలు కూడా నదిలో పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎవరు దిక్కయ్యారు? ఆయన పనికి రాలేదు, ఆయన ఇష్టం కాలేదు, అది సరిపోలేదు, నీకు వేరే గొడ్డలి కావాలి. ఇప్పుడు మళ్ళీ ఏం కావాలి? ఆపద్బాంధవా, కాపాడువాడా, కనికరించువాడా, నీ తాన క్షమాపణే లేదానే? జర కోపం చేయకే. ఇప్పుడు ఏం చేయమంటావు? యోర్దానులో దుంకమంటావా? మారు మనసు పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎవని పొలములో కనికరమును పొందుతారో ఆ పొలములో మంచిగా నమ్మకంగా ఉండండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాట నేను సొంతంగా కనిపెట్టింది కాదు, అదే అధ్యాయం 22వ వచనంలో ఉన్నది. అతని పని కత్తెలతో కూడనే పోవచ్చు, వేరొక చేయనిలోని వారికి నీవు కనబడకపోవుట మంచిది. ఇది నేను తయారు చేసిన సిద్ధాంతం కాదు. ఉందా లేదా నాన్న? వేరొక పొలములో నీకేం పని? కూర్చో, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దినం పని మీద ఎటన్నా పోతాం, ఎటు పోయినా సాయంత్రానికి ఇంటికి వస్తామా రామా? ఏమన్నా డౌట్ ఉన్నా? ఏమో తేడాగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. మర్యాదకి ఇంటికి రా, స్తోత్రం చెప్పండి గట్టి. నోవహు ఓడలో కొన్ని కాకులు కలవు.
ఒక కాకి నిష్పెట్టిండు, బయట ఎట్లుందో చూసి రాపు అని. ఇటు విను, 2 పంపిండా 1 పంపిండా కాకి కదా? మరి గోడలోకి 2 తెచ్చిండా 1 తెచ్చిండా? జతలు జతలుగా తెచ్చినట్టుంది వాక్యంలో. మరి బయట ఎట్లుందో చూసిరమ్మని పంపినప్పుడు 2 పంపినా 1 పంపినా? తన భాగస్వామి ఓడలో ఉన్నందుకైనా కుదురుకు వస్తుందని అనుకున్నాడు ఆయన. ఇది పోయి అంటే బాయ్, ఈ దొంగ కాకి పాడుగాను. నాకు తెలిసి బహుశా అది హస్బెండ్ కాకి అయి ఉండొచ్చు. నువ్వు ఎడిపోతాటే 60 మరికి వాళ్ళ బుద్ధులు నశించునుగా. ఇది ఎందుకు పంపించిండు అయ్యా? చక్కగా పని చేసుకొని మర్యాదగా. దావీదుకి ఆ లక్షణం ఉన్నది. 1 సమూయేలు 18:14లో సౌలు పంపిన చోట్లకెల్లను పోవచ్చు సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చుచుండెను, గానుక యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఎక్కడికి పంపితే ఆ పని చేసుకొని రావాలి. నువ్వు అంటే పెత్తనాలు కట్టుకొని వస్తావేంది? బయటికి పోతే మళ్ళీ నమ్మకంగా రావాలా వద్దా? పావురం వచ్చిందా రాలేదా? మరి కాకేమైంది? చెయ్యి పైకి లేకపోతే కానీ ఉన్నాయి ఆ కాకులు ఇక్కడ. ఇజ్జత్ పోతా చెయ్యి లేకపోకరా భయ్. దేవునికి స్తోత్రం. నువ్వు చేయలేబట్టి ఆ కాకిని నేనే అని నాకు చెప్పొద్దు, కానీ ప్రార్థన చేసుకున్నప్పుడైతే రొమ్ము కొట్టుకుని ప్రలాపించి దేవుని దగ్గర పశ్చాత్తాపడు. అయ్యా, నేను తప్పు చేసిన మాట నిజమే, నేను నమ్మకంగా లేను, నాకు అప్పగించిన పని చూసుకొని తేటగా మంచిగా ఇంటికి రాలేదు, దారిలో నా కన్నులు చెడిపోయాయి, దారిలో నా చేతులు చెడిపోయాయి, దారిలో నా హృదయము తప్పిపోయింది. దేవుని దగ్గర నువ్వు ప్రభు దగ్గర క్షమాపణ కోరి నువ్వు సరి చేసుకునవలసిన వాడవని ఈ రాత్రి దేవుని వాక్యాన్ని బట్టి నీకు హెచ్చరిక చేస్తున్నాను. అది నీ కుటుంబమైన నీ సంఘమైన నమ్మకంగా నీవు ఉండాలి, నమ్మకంగా నీవు ఉండాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా అనుగ్రహించబడతాయని దేవుని వాక్యములో ఉన్నది. స్తోత్రం చెప్పండి.